అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మా అమ్మోళ్ళకి ఇంకొక ఛాలెంజ్ పెడుతున్నానండి. ఇక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, బనానా, వాటర్ మిలన్, యాపిల్, గువా, జాంకాయ అనమాట. ఇప్పుడు మా నాన్న తింటాడు, మా అమ్మ పెడుతుంది. సో దీంట్లో ట్విస్ట్ లేకపోతే ఎలాగా? సో నేనేం చేస్తానంటే మా అమ్మకి కలగంతలు కడతానమాట. సో మా నాన్న ఏం చేస్తాడంటే తింటాడు. సో మా అమ్మ ఎలా పెడుతుందో మా నాన్న ఎలా తింటాడో చెప్తాను. ఒక్కొక్కటి పెడితే చాలు. ఒకటి ఏదన్నా ఒక యాపిల్, ఒక వాటర్ మిలన్, ఒక జాంకి. ఇది పర్వాలే, సగం తిన్నా పర్వాలా. ఓకేనా? నువ్వే గైడ్. అమ్మ ఎట్ట పెడుతుందో చూద్దాము. సరే, ఇంక నేను మా అమ్మకి కళ్ళగంతలు కట్టేస్తానండి. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు నేను మా అమ్మకి కళ్ళు మూసేస్తున్నా కళ్ళగంతలతో. చూద్దాం మా అమ్మ ఎట్ట పెట్టగలదు, మా నాన్న ఎట్ట తింటాడో. లోట్లో పెడుతుందో ముక్కులో పెడుతుందో. అమ్మ కనిపించట్లేదు కదమ్మా. ఇవన్నీ నువ్వు చూసి చెప్పకూడదు. ఇవన్నీ సరే అండి, ఇంకా ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాము. మా అమ్మకి కట్టేశాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకేమ్మా, రెడీ? 1 2 3 స్టార్ట్. చిన్నగా పెట్టమా. కరెక్ట్గా లోట్లు తిన్నేవా తిన్నేవా నిదానంగా. అటు దూపేసి ఎట్ట తింటాడు. తిన్ని ఒకటి తిన్ని కరెక్ట్గా ఆయన నోట్లో భలే పెట్టేస్తున్నా. చిన్నగా పెట్టు. అది ఇంకా తినలే నానా. తిన్ని కొంచెం నిదానంగా పెట్టు, తొందర ఏం లేదు మా. చిన్నగా పెట్టావా? నాన్న తీసుకోన్నాడు చూడు. చిన్నగా తొందర చిన్నగా పెట్టా, తినబల్లే ఆయన. సరేలే, సగం పెట్టి చాలది. నువ్వు నా లోట్లో పెట్టినావా, బాను లోట్లో పెట్టావా? సో మా అమ్మ అన్ని కరెక్ట్గా పెట్టేసిందండి. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు దాకా మా మమ్మీ తిన్నది. ఇప్పుడు మా డాడీకి కడతాను అనమాట. మా డాడీ ఇప్పుడు నీ ఇదంతా చూపించిన అమ్మ మీద జోపేసింది లోట్లో. ఇదెంత నాన్న? అసలు కనపట్టేది అంతే అని చెప్పేది. సరేలే, సరే అండి. ఇప్పుడు మా నాన్న తింటాడు. కానీ తీసుకోనా. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ తింటున్నారండి. తినాలి మొత్తం, మన ఇచ్చేయకూడదు. తింటే కదా ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఏం చక్కగా తింటున్నారు చూడండి. చెప్పు. ఓకే, ఓకే.
కడుపు నిండా తినేసి ఓకేనా ఇప్పుడు బనానా సగం పెడితే చాలండి, ఆల్రెడీ ఇందాక సగం కదా, ఇప్పుడు సగం. జ్యోతి ఓకే అయిపోయిందా? డాక్టర్ మాదిరిగా నోరు తెరుమా. మా అమ్మ ఏమో కరెక్ట్గా పెట్టేసిందండి మా నాన్న లోట్లో. మా నాన్న మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు, నోరు ఎక్కడో ముక్కు ఎక్కడో అని. సో ఇదండి ఫన్. చూడండి, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పేరెంట్స్తో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఉంటాను, బాయ్ బాయ్.